'జెట్లీ', సత్య, రియా సింగ్ లీడ్స్‌గా, రితేష్ రానా డైరెక్షన్‌లో వచ్చిన స్పూఫ్ కామెడీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, తన ప్రైవేట్ బ్యాంక్ ద్వారా అధిక వడ్డీ ఆశ చూపి జనాల దగ్గర నుంచి వేల కోట్లు కొట్టేసి దుబాయ్‌కి ఎస్కేప్ అయిన ప్రజాపతి అనే బిజినెస్ మ్యాన్‌ని ఎలాగోలా కష్టపడి పట్టుకున్న మన ఇండియన్ ఏజెన్సీ ఓ ప్యాసింజర్ ఫ్లైట్ ద్వారా ఇండియా తీసుకురావాలని ప్లాన్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజాపతి శత్రువులు ఫ్లైట్ ఇండియాలో ల్యాండ్ అయ్యేలోపే తనని చంపాలని ప్లాన్ చేస్తారు. ఇక అదే ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న మన హీరో ఏకేఏ వేదవ్యాస్ తను ఎవరో ఆ ఫ్లైట్‌లో ఏం చేస్తున్నాడో మర్చిపోయి తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఈ ప్రాసెస్‌లో తన గురించి తనకి చాలానే విషయాలు తెలుస్తాయి. తనొక బ్లైండ్ డాక్టర్ అని, బాంబ్ ఎక్స్‌పర్ట్ అని, సీక్రెట్ ఏజెంట్ అని, టెర్రరిస్ట్ అని, ప్రజాపతిని తప్పించడానికి వచ్చిన ఎక్స్‌ట్రాక్షన్ టీమ్‌లో మెంబర్ అని ఇలా ఫ్లైట్‌లో ఒక్కొక్కరు తన గురించి ఒక్కొక్క విధంగా చెప్తారు. మరి ఈ పరిస్థితుల్లో మన వేదవ్యాస్ ఏం చేశాడు? అసలు తను ఆ ఫ్లైట్‌లో ఏం చేస్తున్నాడు? నిజంగా తను ప్రజాపతిని తప్పించడానికే వచ్చాడా? లేకపోతే సీక్రెట్ ఏజెంటా? టెర్రరిస్టా? డాక్టరా? అసలు ఎవరు తను? ఇంతకీ ప్రజాపతిని చంపాలనుకుంటుంది ఎవరు? ఎందుకు? చివరికి ప్రజాపతిని సేఫ్‌గా ఇండియా తీసుకురాగలిగారా? వేదవ్యాస్ తన రియల్ ఐడెంటిటీని, పర్పస్‌ని తెలుసుకోగలిగాడా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా అక్కడక్కడ ఎంటర్‌టైన్ అయితే చేసింది గానీ, ఓవరాల్‌గా మాత్రం అండర్‌వెల్మింగ్ గానే అనిపించింది. మామూలుగా ఇలాంటి సిల్లీ, స్టూపిడ్ స్పూఫ్ కామెడీలను నేను బాగా ఎంజాయ్ చేస్తా. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ జాన్రా. సో, 'మత్తు వదలరా' సీరీస్‌తో క్వర్కీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రితేష్ రానా సత్యాని హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాడంటే నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ హాఫ్ బేక్డ్ రైటింగ్ వల్ల ఇది ఫుల్ పొటెన్షియల్ అయితే రీచ్ అవ్వలేకపోయింది. ఇందులో బ్రిలియంట్ అనిపించే ఐడియాస్ చాలానే ఉన్నాయి. కానీ వాటిని ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేయటంలో చాలా వరకు ఫెయిల్ అయ్యారు. సినిమా ఫస్ట్ హాఫ్ డీసెంట్ ఉంటది. స్టార్టింగ్‌లో ప్రజాపతి న్యూస్ ఛానల్ యాంకర్‌గా గెటప్ సీను చేసే కామెడీ బానే నవ్విచ్చింది. డబ్బున్నోళ్ళంతా సొంతంగా న్యూస్ ఛానెల్స్ పెట్టేసుకొని 24 గంటలు సొంత డబ్బా ఎలా కొట్టుకుంటూ ఉంటారనేది చాలా ఫన్నీగా చూపించారు. ఇక ఆ తర్వాత ఫ్లైట్‌లో వచ్చే 'హూ యామ్ ఐ' ఎపిసోడ్ స్టార్టింగ్‌లో నవ్వించినా తర్వాత సేమ్ బీట్స్, జోక్స్ రిపీట్ అవుతూ కొంచెం సహనానికి పరీక్ష పెడతది. బట్ సత్య రియల్ ఐడెంటిటీ వెనుకున్న మిస్టరీని మాత్రం బానే మేనేజ్ చేస్తూ మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తారు. దీన్ని ఇంటర్వెల్ వరకు బానే లాగారు. ఇక మధ్యలో రితేష్ రానా ట్రేడ్ మార్క్ సెటైర్‌లు, వేరే సినిమా రిఫరెన్స్‌లు, పాప్ కల్చర్ రిఫరెన్స్‌లు బానే నవ్విస్తాయి. ఇక ఫోర్త్ వాల్ బ్రేక్ చేసే సీన్స్ కొన్ని హిల్లేరియస్‌గా ఉంటే, కొన్ని మాత్రం ఆక్వర్డ్‌గా అనిపించాయి. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ కొంచెం అట్టట్టా ఉన్నా, ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ డీసెంట్ అనే అనిపిస్తది. అయితే సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా ట్రాక్ తప్పుతుంది. లేదు. మళ్ళీ ఇంకోసారి. అయితే సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా రన్‌వే తప్పుతుంది. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న జోక్సే ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తూ చిరాకు పెడతారు. అలాగే ఇక్కడ సినిమా టోన్ గూడా ఇన్‌కన్సిస్టెంట్‌గా మారిపోతుంది. కాసేపు సిల్లీ యాక్షన్ కామెడీలా, కాసేపు యాక్షన్ థ్రిల్లర్‌లా మారిపోతూ, ఇప్పుడు దీన్ని సీరియస్‌గా తీసుకోవాలా? లేకపోతే లైట్ తీసుకోవాలా? అని మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తారు. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా గాడిన పడినా అప్పటికే లేట్ అయిపోతుంది. ప్రీ క్లైమాక్స్‌లో ప్రెజెంట్ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ దేవుడిని వాడుకొని హిట్ కొట్టడానికి చేస్తున్న ప్రయత్నాల మీద వేసే సెటైర్‌లు, క్లైమాక్స్‌లో సీక్వెల్ ట్రెండ్ మీద వేసే పంచులు బానే నవ్విస్తాయి. మొత్తంగా వారం క్రితం మిగిలిన అన్నంతో కడుపు నింపి లాస్ట్‌లో ఫ్రెష్ ఐస్ క్రీమ్ ఇచ్చి అడ్జస్ట్ అవ్వమన్నట్టు ఉంటది ఆ సెకండ్ హాఫ్. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే హీరోగా సత్య చాలా బాగా చేశాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనల్ని నవ్వించడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. బట్ వీక్ రైటింగ్ వల్ల మోస్ట్‌లీ అది ప్రయత్నంగానే మిగిలిపోయింది. ఇక 'శివాని రాయ్‌గా' 'రియా సింగ్‌గా' పర్లేదనిపించింది. ఫస్ట్ సినిమా అయినా ఎక్కడ ఆ ఫీల్ అయితే కలగలేదు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బానే చేసింది. ఇక 'వెన్నెల కిషోర్' తన క్యారెక్టర్ వరకు తను బానే చేసినా, తన ట్రాక్‌ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు అనైతే అనిపించింది. లాస్ట్‌లో తన క్యారెక్టర్‌కి ఇచ్చిన ట్విస్ట్ ఐడియాగా బావున్నా, లేజీ ఎగ్జిక్యూషన్ వల్ల తేలిపోయింది. ఇక 'హర్ష చెంబుడు', 'శ్రీనివాస్ రెడ్డి' లాంటి వాళ్ళు వేస్టెడ్ అనిపించగా, ప్రజాపతిగా అజయ్ తనకు అలవాటైన రోల్‌లో బానే చేశారు. ఇక సినిమాలో మిగిలిన ఆర్టిస్టులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించి ఓకే అనిపించారు. ఇక టెక్నికల్‌గా సినిమా పర్లేదు. 90% సినిమా ఫ్లైట్‌లోనే జరిగినా, ప్రొడక్షన్ డిజైన్ టీమ్ అండ్ సినిమాటోగ్రఫర్ తీసుకున్న జాగ్రత్తల వల్ల ఆ సెటప్ ఎక్కడ డల్‌గా గాని, రెపిటేటివ్‌గా గాని అనిపించలేదు. లిమిటెడ్ బడ్జెట్‌లోనే సినిమాకి రిచ్ లుక్ తెచ్చారు. ఇక 'కాలభైరవ' అందించిన 2 పాటలు ఓకే అనిపించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది అనిపించింది. ఇక ఎడిటింగ్ చాలా బెటర్ ఉండాల్సింది. సినిమా రన్ టైమ్ అటు ఇటుగా 2 గంటల 10 నిమిషాల వరకే ఉన్నా, ఏదో 2:30 గంట సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఇక వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ వర్క్ కొంచెం నాసిరకంగానే ఉన్నాయి. ఇక రైటర్ డైరెక్టర్ రితేష్ రానా విషయానికొస్తే, ఆయన పనితనం 'మత్తు వదలరా' సీరీస్‌కి దూరంగా, 'హ్యాపీ బర్త్‌డే' సినిమాకి దగ్గరగా ఉందనిపించింది. రైటింగ్ విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకొనుంటే, చాలా కాలం గుర్తుపెట్టుకోదగ్గ స్పూఫ్ కామెడీ అయ్యుండేది. మంచి విందు భోజనం వండగల సామర్థ్యం, ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఉన్నా, బద్ధకించి పులిహోరతో సరిపెట్టారనిపించింది. పులిహోరకేం తక్కువ అంటారా? నాకు పెద్దగా నచ్చదులే. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్తే కాసేపలా నవ్వుకొని రావచ్చు. అది విషయం.